మరి కాచం సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. సభాధ్యక్షులు, తెలంగాణ ఉద్యమ సహచరుడు, మిత్రుడు, తెలంగాణ బచావ్ మూవ్మెంట్ ఏర్పాటు చేసినటువంటి సోదరుడు పిడమర్తి రవి గారికి, మా మాస్టర్జీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వివిధ కుల సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, దోపిడికి మార్వాడి దోపిడికి బలైనటువంటి నా అన్నదమ్ములు, అక్క చెల్లెలందరికీ కూడా తెలంగాణ ఉద్యమం తెలుసు. ముఖ్యంగా నా పేరు కాచం సత్యనారాయణ గుప్తా, వైశ్య వికాస వేదిక అనే ఒక దానికి చైర్మన్ని. పర్టికులర్గా మా కమ్యూనిటీ గురించి ఈరోజు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సరే, మన ధర్మశాస్త్రం, మనువాదులు ఇవన్నీ మనం మాట్లాడినాం. ఆ మనువు ఎవడో నాకైతే తెలియదు, మీకు తెలియదు, ఎవరికి తెలియదు. వాడు ఎందుకు రాసిండో తెలియదు. ఆ రాసిన ప్రకారం లెక్కేసుకుంటే మన కాస్త కూస్త తెలిసింది మా మాస్టర్జీ చెప్పాలి. ఎందుకంటే జనరల్గా ఏమంటే మనము సత్యనారాయణ కథలను లేకపోతే మన బ్రాహ్మణ్స్ మంత్రాలు చదివేటప్పుడు జంబూ ద్వీపే భరతఖండే దక్షిణ దిగ్బాలే అని చెప్తాం. ఇవన్నీ బాగా రాయేసి చెప్పగలుగుతాడు. నేను అంటే కొత్త దాంట్లో పూర్తిగా సంపూర్ణమైనటువంటి విషయం లేదు. కానీ సరే, మూలవాస సిద్ధాంతమా, ఆర్యుల, యూరోపియన్ల, పశ్చిమాసియాకెళ్ళి వచ్చిరా అని పక్కన పెడితే భారతదేశ పౌరులం అందరికీ ఉన్నటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది, మనకు ఉన్నది. దాంట్లో బండి సంజయ్ గారు చెప్తేనే నేర్చుకోవాల్సినంత పని లేదు. ఎందుకంటే ఉద్యమాలు చేసి వచ్చినాం, చాలా ఉద్యమకారులం. ఆయన కంటే ఎక్కువ సరే అవకాశం కలిసి వస్తే ఆయన మంత్రి అయినవి, కానీ అందరూ అయ్యేటువంటి స్థాయి ఉన్నవే. మా పిడమర్తి రవి కానీ, నేను కానీ, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా ఉన్నాం. కడుపు గాలి వచ్చిన వాళ్ళమే. కాలినోనికి కడుపుకు ఏ రకంగా ఉంటుంది, నిండినోని కడుపు ఏ రకంగా ఉంటుందో మనం చూసినాం. జరుగుతున్నటువంటి క్రమాన్ని వాళ్ళు ఆ చర్చని పోకుండా దారి తప్పించేటువంటి కుట్రలో భాగంగా ముస్లింలకు మనకు ఇంటర్లింక్ చేస్తున్నాడు. రోహింగ్యాల టాపిక్ తీసుకురావాల్సిన ఆవశ్యకత భారతీయ జనతా పార్టీ నాయకుడికి ఎందుకు వచ్చిందో అర్థం కాదు. 11 సంవత్సరాల నుండి బండి సంజయ్ గారు వారి ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం ఉంది. మరి వాళ్ళు కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకవేళ అట్లాంటిది వస్తే, సంఘటన వస్తే, మా దగ్గర ఉన్నటువంటి బాలాపూర్లో దాదాపు ఒక 5,000 మంది కుటుంబాలు ఉన్నాయి రోహింగ్యాలు. నువ్వు ఎలా కొట్టాల్సిన బాధ్యత నీది కదా, మాది కాదు కదా. నేను మార్వాడి గో బ్యాక్ అని చెప్తే నువ్వు రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడతలేవు అంటాడు. అరే, మొగోళ్ళ కానుండి ఉంది, నిజాంనే వ్యతిరేకించినటువంటి తెలంగాణ గడ్డ కదా. నిజాం మంచిగా చేసిండని చెప్పి నిజాంని ఊరుకోలే కదా. నిజాం ప్రాజెక్టులు కట్టిండని చెప్పి ఊరుకోలే కదా. హుస్సేన్ సాగర్ కట్టిండు, నిజాం సాగర్ కట్టిండు, నిజాం ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండే, నిజాం రైల్వే సిస్టమ్ ఉండే, అట్లా అని చెప్పి ఊరుకున్నామా? వాడు ఎప్పుడైతే మన ఆత్మగౌరవం దెబ్బతిన్నదో, ఆత్మగౌరవం కోసం జరిగినటువంటి పోరాటం కదా, భూస్వామ్య వ్యతిరేక పోరాటం కూడా చేసింది కూడా ఇదే తెలంగాణ గడ్డ కదా. యావత్ మా రోజు వీరున్న లాంటి ఒక గొప్ప నాయకుడిని కన్నట్టి నేల కదా ఇది తెలంగాణ. దానికోసం మాట్లాడు. ఇక్కడ మా అస్తిత్వం దెబ్బతింటుంది, మా ఆరోగ్యాలు పాడవుతున్నాయి, మా అస్తిత్వం మీద మీరు చేస్తున్నారు, మా ఆత్మగౌరవం పోతుంది, మా హక్కుల సాధన పోతుందని చెప్పేటువంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి గొప్ప నేల. 50 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం పక్కా జరిగినా కానీ, 69లో జరిగిన తర్వాత కూడా ఆగినా కానీ, మళ్ళొక 50 సంవత్సరాల తర్వాత రూపాంతరం చెంది తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేస్తాం కదా. నీకున్నటువంటి నువ్వు చెప్పేటువంటి మార్వాడికి సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి గురించి మాట్లాడితే, ఇదే గుజరాత్కు సంబంధించినటువంటి మహాత్మా గాంధీ తెలంగాణ భారతదేశ స్వతంత్రం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకు జరిగినటువంటి అవమానంతో కదా భారతదేశ స్వతంత్రంలో ఆయన జాతిపిత అయ్యిండు. మరి మాకు కూడా అదే ఆత్మగౌరవం దెబ్బతింటుంది కదా. నేను మాట్లాడితే నువ్వు నిన్నెందుకు మాట్లాడలే, మన్నెందుకు మాట్లాడలే, 50 సంవత్సరాల నుండి వచ్చినని వాడిని నిలగొడతా, 50 సంవత్సరాలకి వెళ్ళి వచ్చిన నిలగొడతా అని చెప్పలే. ఆంధ్రలో కూడా ఇదే మాట్లాడు. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు ఆంధ్ర గోపాక్ ఎట్లా ఇడ్లీ సాంబార్ గోపాక్ అని తమిళనాడు అన్నాడు. మనం అనలే కదా. తమిళనాడు అన్న తర్వాత మనం అన్నాం. ఇక్కడెక్కడైతే భౌతిక దాడులు చేస్తారో, ఇక్కడెక్కడైతే మన ఆస్తి విషయాలు మనకు తగాదాలు వచ్చినాయో, మన నీళ్లు నిధులు నియామకాలు దోసుకొని పోయినట్టు నేపథ్యంలో మన ఆత్మగౌరవం దెబ్బతిన్నది కాబట్టి తెలంగాణ ఉద్యమం మళ్ళొకసారి వచ్చింది. ఈరోజు జరుగుతున్న కుట్రేది ఆంధ్రుల కంటే అధ్వానమైనటువంటి పరిస్థితి. దోపిడీ చేసేది నువ్వు ఎవరంటే ఆర్థిక విధ్వంసం సృష్టిస్తుంది మార్వాడీస్. ఆర్థిక పరంగా మనం పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం పూర్తి స్థాయిలో నడుస్తున్నప్పుడే కేసీఆర్ గారితో మేము ఒక చర్చ పెట్టాం. వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన చర్చలో భాగంగా కేసీఆర్ గారిని అడిగినాం, సార్ ఇది తెలంగాణ ఉద్యమంతో పాటు మనం మహారాష్ట్రలో శివసేన వాళ్ళు తీసుకున్నటువంటి ఉద్యమంలాగా అసలు మార్వాడి హఠావో తెలంగాణ వైశ్య బచావ్ అనే కార్యక్రమం తీసుకుంటే బాగుంటుందని చెప్పి, నేను వైశ్య బిడ్డను కాబట్టి వైశ్య బచావ్ అని చెప్పి మాట్లాడు. అప్పుడు ఏమన్నాడు, ఈ ఉద్యమం పక్కదారి పడుతుంది, దాన్ని సైడ్ ట్రాక్ చేసి ఆడు బలవంతుడవుతాడు, మనం బలహీనుడవుతాడు కాబట్టి వద్దని చెప్పాను.
దాని తర్వాత ఈ 10 సంవత్సరాలు కూడా రకరకాల సందర్భాల్లో మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం, మా కమ్యూనిటీ మీటింగ్ లో చెప్పుకుంటూ వస్తున్నాం. రీసెంట్ గా 2023లో అక్టోబర్లో ఒక మహా గర్జనని పెట్టాం, వైశ్య గర్జనని పెట్టాం. అక్కడ కూడా వేదిక మీద చెప్పినాం, ఎప్పటికైనా ఈ రూపాంతరం చెందుతుంది, తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యుల అస్తిత్వం కోల్పోతున్నాం, డెఫినెట్ ఆత్మగౌరవ హక్కుల సాధన కోసం ఒక పోరాటానికి నాంది ప్రస్తావన చెప్పినాం. అదే విషయంలో ఈ వారం రోజులు జరుగుతున్నటువంటి సంఘటనలో తప్పుదారి పట్టించేటువంటి 2-3 సంఘటనలు చెప్తాను. మీ అందరికీ తెలిసిన విషయం. ఏమన్నారు, ఇంతమంది మా మాస్టర్జీ ఉందా, మాస్టర్జీ గారు అన్నారు, మాది వాళ్ళకి ఏం పంచాది, మీకు మాకేం సంబంధం అని. ఇక్కడ జరిగింది టీవీ డిబేట్లలో జరిగిన మొత్తం మీరు సీక్వెన్స్ చూడండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ వైశ్యులు మాట్లాడతలేరు, సన్నగారు మాట్లాడతలేరు, చేనేత కార్మికులు మాట్లాడతలేరు, ఒక పిడమర్తి రవి మాట్లాడుతున్నారు, ఒక శ్యామ్ సంఘ్ మాట్లాడుతున్నావు, లేకపోతే ఇంకెవరో తెలంగాణ శ్యామ్ అని మాట్లాడుతున్నావు అని వాడిని కులానికి అంటగట్టి నువ్వు పక్క చెప్తున్నావు. అంటే ఏ రకమైనటువంటి కుట్ర చేస్తున్నారో చూడాలి. దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఒకవేళ ఇది కాకపోతే నువ్వు భారత పౌరులుగా వాళ్ళు జీవించే హక్కు ఉన్నది, నువ్వు అట్లెట్లా మాట్లాడతావు అని చెప్పి ఇష్యూని డైవర్ట్ చేస్తావు. అంటే ముస్లింలకు మనకు పంచాయతీ పెట్టడం కోసం చేస్తుండు, ఒక పక్కన కమ్యూనిటీని విడదీసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం మేము నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం, స్వర్ణకారులు, చేనేత కార్మికులు, మా వైశ్య వికాస వైశ్య సంఘాలు, వర్తక సంఘాలు అన్ని కలిసి ఫస్ట్ ర్యాలీ అదే ఎల్బీ నగర్ నాంది ప్రస్థానం. ఎందుకంటే శ్రీకాంతాచారి సాక్షిగా, జయశంకర్ గారి ఆశయాల సాక్షిగా ఆ రోజు తీసుకున్నటువంటి ఇమ్మీడియట్ గా తీసుకుని నిన్న పెద్ద ర్యాలీ చేసాం. అందరూ టీవీ ప్రకటనలకే పరిమితమేరు, లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రకటనలు పరిమితమేరు, ఎక్కడో కూర్చొని మీరు ఆవాజ్ అమెరికా అంటున్నారని చెప్తే దానికి మూతోటి జవాబు ఏ రకంగా చెప్పాలని నిన్న మేము చేసిన సంఘటన. అందుకోసం ఒక అద్భుతమైనటువంటి ర్యాలీ తీసినాం. దానికి కూడా సరే పోలీస్ పర్మిషన్ రకరకాలు ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు, నాకైనా పిడమర్తికైనా 100 కేసులు పెట్టుకున్నాడు. ఈ కేసుల గురించి భయపడేటువంటి వ్యవస్థ కాదు, దానికోసం పనిచేయాలి. పూర్తి స్థాయి నికార్సైనటువంటి తెలంగాణ ఉద్యమకారంగా పనిచేస్తాం. ఈ మూమెంట్ కూడా తెలంగాణ ఒక మూమెంట్. పానీపూరి గోబ్యాక్ ఎగ్జాంపుల్ నేను చెప్తే, ఇంతకుముందు ఒక మిత్రుడు ఉన్నాడు రాపవరంలో, ఎవరు అన్నారు, దాదాపుగా నెలకు 200 కోట్లు ఖాళీ పానీపూరి మీద పోతున్నాయి. 200 కోట్ల హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 200 కోట్ల వ్యాపారం పానీపూరి మీద జరుగుతుంది. అరే మనం పేలాలు తినలేదా, మురుమురాలు తినలేదా, మనం అటుకులు బుక్కలేదా, వాడొచ్చిన నేర్పాలన్నా మన సంస్కృతి. తెలంగాణ సంస్కృతి నువ్వు మొత్తం దానే సంస్కృతి తీసుకొచ్చినావు. మన బతుకమ్మ జాగృత ఆధ్వర్యంలో బతుకమ్మ చేయలేదా, విమలక ఆధ్వర్యంలో బహుజన బతుకమ్మని ఆడలేదా? 15 సంవత్సరాల నుండి బహుజన బతుకమ్మని ఆడుతున్నావు. నువ్వు వచ్చి ఎక్కడ దాన్ని ఏం చేస్తావు, డాన్సులు చేపిస్తున్నావు. నువ్వు వచ్చి నీ మెహందీ కల్చర్ ఎక్కడి, మన మైదాకు పెట్టుకోలేదా, మన అమ్మ పెట్టుకోలేదా, మన అమ్మమ్మలు పెట్టుకోలేదా, మనం పెట్టుకోలేదా? ఈ మైదా కల్చర్ మెహందీ అని చెప్పి తీసుకొచ్చి నువ్వు యాసిడ్స్ తీసి ఆ రంగులు వద్దుతున్నావు. దాన్ని గమనించాలి. అంటే వాడు ఏ రకమైనటువంటి దోపిడికి మార్గం సుగమం చేసుకుంటుండో మనం చూడాలి. అంటే ఆకర్షితులు అవుతుంది. ఎఫ్డీఏల గురించి మాట్లాడుతున్నాం. 2015లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఒక జిఎస్టీ అనే చట్టం తీసుకొచ్చారు, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళందరూ వచ్చారు. ఏమని వచ్చారు, ఒకే దేశం ఒకే చట్టం. ఎస్, మేము కూడా ఆ చట్టానికి లోబడే పనిచేస్తున్నాం. ఒకే దేశం ఒకే చట్టం, కానీ అన్ని దిక్కులు లేదు కదా. ఈరోజు ఇవాళ బిల్లు పెడుతున్నారు, ఏది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి పునర్వ్యవస్థీకరణ బిల్లు. మరి అప్పటికి యునైటెడ్ టెరిటోరియల్ కింద ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మరి ఈ వాటి సంగతి ఎవరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడలేదు. సరే, అది మాట్లాడాల్సిన అంశం మనకు కాదు. కానీ మరి భూములు కొనే దాంట్లో తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు అని 1969లోనే బోర్డు ఏర్పడ్డాడు. మరి ఈ రోజు ఉన్నటువంటి భూములు మొత్తం ఎవరి చేతులు ఉన్నాయి? హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ మొత్తం పరిధి తీసుకుంటే హైయెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉన్న మార్వాడల చేతుంది. వాడు మార్వాడ, అగర్వాల, రోమ్, ఇంకే రకమైనటువంటి పేర్లు ఉన్నాయి. మా విషయంలో కూడా వస్తే మా కమ్యూనిటీ విషయంలో పెద్ద చర్చ జరిగింది. మన ధర్మశాస్త్రం ప్రకారం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు 4 వర్ణాలుగా విభజించారని చెప్పారు. ఎస్, 4 వర్ణాల్లో మేము వైశ్యులు ఉన్నాం. ఓకే, నీకు నాకు పొత్తు ఉందా? కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు. ఇలాంటి పొత్తు లేనప్పుడు నువ్వు మా కమ్యూనిటీలో ఒక చర్చ జరుగుతుంది. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మార్వాడీస్ అగెన్స్ట్ గా? మన కమ్యూనిటీ ఎక్కడ, మన సంస్కృతిగా 100% సంస్కృతిని కాపాడే దాంట్లో వైశ్య కమ్యూనిటీ ఉంది. వాడు కూడా ఉండొచ్చు, కానీ వాడు ఎక్కడ పూజ చేస్తుండు? జైన మతం అని చెప్తాడు. మీరు ఇక్కడ చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఇంతకుముందు 3 విభాగాలుగా ముస్లిం ఒకటి, మన కల్చర్ ఒకటి అని చెప్పింది రవి. దాంట్లో భాగంగా ఈరోజు ఏంది, వాళ్ళు పూర్తి స్థాయిలో ఎక్కడైనా జైన మతం గురించి మాట్లాడతారు తప్ప హిందూ మతం గురించి మాట్లాడు. దయచేసి మిత్రులారు బాగా ఆలోచించండి. మన దేవాలయాలకు, మన మైసిగండికో, ఆందోళన మైసమ్మకో, మన పెద్దమ్మ గుడికో వాడు చందాలు ఇవ్వడు. ఆ గుడికి రాడు, కొబ్బరికాయ కొట్టాడు. కొడతాడా? కొట్టాడు. వాడు ఎక్కడ పోతాడు? అదే జైన మతం కాడికి పోతాడు. జైల్లో కాడిపోతాడు, లేకపోతే కొలను పక్కపోతాడు, లేకపోతే మా చేతన పుల్లు ఉన్న జైలు మందు కాడిపోతాడు. అంటే నువ్వు చేస్తున్న కుట్ర ఏంది? నీ డబ్బులు, మన డబ్బులు అన్ని కలిపి అక్కడికే పోతున్నాయి. మనం దోచుకున్న డబ్బు అంతా వాని కాడికే పోతుంది. వాని ఇళ్ళల్లో పని చేయడానికి కూడా మనోడు పెట్టారు. ఇంకా కనీసం వాళ్ళకంటే ఆందోళన, వాళ్ళకంటే చైనా వాళ్ళే.
వాడు ఉత్పత్తి తీసుకొస్తే వాడు ఫస్ట్ చెప్తాడు ఈ చైనా వాళ్ళ కొట్టకొను లేకపోతే లేదంట. కానీ వీడు అట్లా కాదు, బలవంతంగా పెట్టించి మనల్ని ఎడిక్ట్ చేస్తున్నాడు, బానిసం చేస్తున్నాడు. ఆర్థిక విధ్వంసం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది మనకు. అంటే అంత డేంజరస్. ఐసిస్ తీవ్రవాదుల కంటే మహర్వాడీస్ అంత డేంజర్. మనం జనరల్గా చెప్పుకుంటాం భారతదేశం మొత్తంలో వాడు తీవ్రవాది వాడు ఉంటే అంటే ఐసిస్ తీవ్రవాది. దానికంటే పెద్ద తీవ్రవాదులు ఆర్థిక విధ్వంసం సృష్టించే దాంట్లో కీలకంగా పనిచేసి డూప్లికేట్కు మారు పేరు, డూప్లికేట్కు బ్రాండ్ అంబాసిడర్ ఎవడా అంటే మార్వాడీస్. దయచేసి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని తప్పకుండా మా వైశ్య సమాజం, మేము పూర్తి స్థాయిలో వైశ్య సమాజం గురించి మాట్లాడేటువంటి క్రమంలో చాలా సందర్భాలు, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర గిరీష్ సంఘ్ గారు ఉన్నారు, వార్తా పేపర్ చదువుతారు. గిరీష్ సంఘ్ గారు దాదాపుగా కోహెడలో అంటే మన హైదరాబాద్ ప్రాంతంలో కానీ సంఘీ టెంపుల్ అన్నాం. ఎక్కడైనా మీరు విన్నారా లేదా సంఘీ టెంపుల్ అని? సంఘీ టెంపుల్ అన్నాం. కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కదా, సంఘీ టెంపుల్ ఎట్లయితుంది అంటే వాడిని చర్చ ఎక్కడ పెడతాడు చూడు, వాడు ఏ రకంగా తీసుకొస్తాడు. సంఘీ టెంపుల్ అన్నాడు. గిరి సంఘికి వైశ్యుడు, మేము మా వైశ్య సంఘాలందరూ పోయి అని జోకుతారు. ఓకే, వాడు కులపోడు, సరే మూలవాస సిద్ధాంతం అనుకుందాం, వైశ్యులుగా విభజించారు కాబట్టి వైశ్యులు 700 మంది ఉన్నారు కాబట్టి చేద్దాం. కానీ వాడు ఎక్కడైనా మా కనకా పరమేశ్వర గుడికి కట్టిండా? కట్టలే. మా కనకా పరమేశ్వర గుడికి చందా అయ్యాడు, మా అమ్మవారిని పూజించాడు. ఇక్కడ ఉన్న ఏ మారవాడు కూడా మా అమ్మవారిని పూజించాడు. అందుకోసమే నేను అన్న మిత్రులారా, ఇయ్యం పొత్తు కానీ కంచం పొత్తు కానీ మంచం పొత్తు కానీ లేదు వానికి మనకు. సో వ్యాపార రంగానికి వస్తే నిన్న మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, అంటే ఈ తెలంగాణ బచావో మూవ్మెంట్ కంటే ముందు మేము మాట్లాడే చర్చలో భాగంగా మార్వాడి, గుజరాత్ మార్వాడి, రాజస్థాన్ మార్వాడి వ్యాపారి హటావో, తెలంగాణ వ్యాపారి బచావోను కమ్యూనిటీకి కన్వే చేసి మాట్లాడతారు. దీన్ని చీలిక తీసుకొస్తారన్న ఉద్దేశంతో ఎస్ మా దాంట్లో ఉన్నటువంటి సన్నకారులు ఉన్నారు. మా గద్దాల చీర పనికిరాదా? నీ సూరత్ చీర అవసరం మా అమ్మలకు? మనం పెట్టలేదా? అగ్గిపెట్టెల చీర కట్టుకున్నటువంటి నేపథ్యం ఉంది కదా, తెలంగాణ గడ్డమేనే కదా. తెలంగాణ కల్చర్ని వాడు అవైలంగా మాట్లాడతాడు. 1000 రూపాయలు ఇస్తే పంతారు, తాగి పంతారు. మీ ఇంట్లో వాళ్ళేగా, మా ఇంట్లోనే పంతురు, లేబర్ కాదు మీ ఇంట్లోనే పంతావు. అదే 1000 రూపాయలు తీసుకొని వాడు చెప్తాను 90 వేసుకొని వచ్చి పని చేసిండు. ఎలక్ట్రిసిటీ వాడే, ప్లైవుడ్ వాడే, శానిటరీ వాడే, ఆయిల్ వాడే, దాల్ వాడే, మార్బుల్ వాడే, ప్రతిదీ వాడే. వాని చేతిలో ఉన్న మిత్రులారా, ఇంక్లూడింగ్ ల్యాండ్ బ్యాంక్ మొత్తం వాని చేతులు ఉంది. ఇంకొక మిత్రుడు మాట్లాడిండు, సోషల్ మీడియాలో పెట్టిండు. అంటే బీఆర్ఎల్ను కూడా వెళ్ళగొడతారా? బీఆర్ఎల్ వెళ్ళగొట్టం. పొట్ట ఊటి కోసం వచ్చిండు. నేను వరంట్లో పొట్ట కొట్టడం కోసమే మా పంచాయత్. వీడు పొట్ట కొట్టడం కోసం వచ్చిండు. అత్యంత నరరూప రాక్షస జాతి మార్వాడి. దానికి ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాల నేపథ్యం ఉంది. తెలంగాణ ఉద్యమకారులుగా మనం పనిచేసేటువంటి ఆ గట్స్ ఉన్నాయి, ఆ దమ్ము ధైర్యం ఉన్నది. నిజామునే పోరాడము, లేకపోతే భూస్వామి వ్యతిరేకంగా కూడా పోరాడినటువంటి శక్తి ఉన్నది. ఒక నికాసైనటువంటి ఉద్యమాన్ని నిర్మించేటువంటి క్రమంలో ఈ అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటారు. అది పెద్ద కష్టం కాదు. వాడు పిడికెట్ మంది ఉండా 10 మంది ఉరా, అట్లీస్ట్ మనం కంట్రోల్ చేసే దాంట్లో కనీసం మండలాల కన్నా వాడు రాడు, జాగ్రత్త పడతాడు. మన పర్మిషన్ తీసుకున్నాగానే వస్తాడు. ఎప్పుడైతే తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు గురించి మాట్లాడామో ఆ బౌండరీస్ ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ పోయి ల్యాండ్ కొంటా అంటే వాడు ఒప్పుకోడు, జమ్మూ కాశ్మీర్లో నేను ల్యాండ్ కొంటా అంటే వాడు ఒప్పుకోడు. ఈ కాడ ఎందుకు ఇస్తున్నారు రా భయ్ అంటే నువ్వు తీసుకున్నటువంటి సరళీకృత విధానాలని చెప్పుకుంటా మా దోపిడీ చేస్తున్నావు. ఆ దోపిడీని అరికట్టడంలో ఈ మూమెంట్ ని మనం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉన్నది. నిన్నొచ్చిందా, మొన్నొచ్చిందా, ఇవాళ వచ్చిందా అంటే ఏదైనా ఒక ఇష్యూ ఫ్లేర్ అప్ కావడానికి ఒక చిన్న సంఘటన చాలు. బ్రిటిష్ ఆయన లండన్ పోయేటప్పుడు బారిస్టర్ చదవడం కోసం రైళ్ళకి వెళ్ళి నెట్టేసినాయి కదా, భారత స్వాతంత్రం కోసం ఆయన పిలుపునిచ్చింది. ఇక్కడ జరిగింది కూడా అదే కదా. 369 మంది సరిపోయినప్పటి తర్వాతనే కదా, మా శ్రీకాంతాచారి బలిదానం తర్వాతనే కదా తెలంగాణ రాష్ట్రానికి నాంది ప్రస్థానం జరిగింది. ఎల్బీనగర్లో ఊపందుకుని అక్కనే కదా తొలి నాంది ప్రస్థానం మా స్వర్ణకారుడేగా. మరి మేము చేసినటువంటి మా మూవ్మెంటే కదా. దాని తర్వాత యూనివర్సిటీ అందుకున్నది. దాని తర్వాత ఒక మొత్తం పూర్తి స్థాయిలో తెలంగాణ మొత్తం ఒక రగిలిపోయినటువంటి సంఘటన ఉంది. ఒక మహారాజు వీరన్న లాంటి వాళ్ళు ఉన్నారు. నువ్వు నక్సలైట్లు ఉన్నారు, మీ దాంట్లో అది ఉన్నారు. అర్బన్ నక్సలైట్ అంటే డెఫినెట్ కడుగుపగాలినప్పుడు వాడు విప్లవకాడే అవుతాడు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రతి ఒక్కరు అదే చెప్తున్నా. ఇది విధ్వంసం దానిక తీసుకుపోయినటువంటి సంఘటనలు వాళ్ళే చేస్తున్నారు, రెచ్చగొట్టే సంఘటన వాళ్ళే చేస్తారు. ప్రతి టీవీ చర్చలు కూడా రెచ్చగొట్టే విధంగా వాళ్ళు అవహేళనగా మాట్లాడేటువంటి సంస్కృతి ఉన్నది. వానికి మనకు ఎలాంటి పొత్తు లేదు. రాజకీయ పరంగా కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కొన్ని మున్సిపాలిటీలు కూడా వాడు మున్సిపల్ వైస్ చైర్మన్ గా వస్తున్నారు, మున్సిపల్ చైర్మన్ కూడా వస్తున్నారు. మనం ఏం చేస్తామంటే జాలిగుణం తెలంగాణ బిడ్డలది, ఇవ్వడనే అది హక్కును చేర్చుకుంటాం. కానీ సేమ్ టైం తాటా తీస్తాం. మనం ఎంత ప్రేమ చూపిస్తామో అంత ప్రతీకారం కూడా తీస్తే దాంట్లో తెలంగాణకు ఒక విప్లవాల గడ్డ కాబట్టి మనకు నైజం ఉన్నది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇక్కడ తప్పకుండా మనం తీసుకున్నటువంటి కార్యాచరణ ఏదున్నా మా వైశ్య వికాస వేదిక నుండి, వైశ్య సమాజం మొత్తం కూడా మా వైశ్య వికాస వేదిక నుండి రీసెంట్ గా మనం 3వ తారీఖు రాజకీయ రణబేరి కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో కూడా చెప్పినాం
మార్వాడి హఠావో తెలంగాణ వైశ్య బచావో అనే ఒక కార్యక్రమం తీసుకున్నాం. దాని ద్వారా కూడా మళ్ళీ ఒకసారి ఎంటైర్ వైశ్య సమాజం మీరు చేసేటువంటి కార్యక్రమంలో మీ ముందుంటాం, మీతో పాటు కలిసి పనిచేయడానికి మాకు ఎలాంటి శశభిషలు. పూర్తి స్థాయిలో మార్వాడి హఠావో తెలంగాణ వ్యాపారి బచావో అనే నినాదం తీసుకునేంత వరకు దాన్ని పూర్తి స్థాయిలో పనిచేసేయడం కోసం శాంతియుతంగా మీరు చెప్పినటువంటి మీ గుజరాతీ బిడ్డడు మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతో పనిచేస్తాం. ఒక మహారాజు వీరన్న సిద్ధాంతాన్ని తీసుకుంటాం, శ్రీకాంతాచారి బలిదానాన్ని చూసుకుంటాం, మా జయశంకర్ సార్ చూపించినటువంటి స్ఫూర్తి తీసుకుంటాం, ఉద్యమకారుల యొక్క స్ఫూర్తి తీసుకుంటాం, పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి మా రవి గారికి, మిత్రుడు రవికి ధన్యవాదాలు తెలుసు. తప్పకుండా దీనికి శాంతియుతంగా ఈ పల్లెలకు దాదాపు 600 మండలాలు ఉన్నాయి. మనం కనుక సీరియస్ గా తీసుకుంటే వాడు వచ్చే 40-50 మండలాలకే వస్తాడు, వచ్చినోడు కట్టడి కూడా అవుతాడు. దానికి కట్టడి ఏ రకంగా చేయాలో మాకు బాగా తెలుసు. వ్యాపారం చేస్తున్నాం కాబట్టి వ్యాపార కుటుంబ నేపథ్యం ఉంది, మాకు అదే డిఎన్ఏ ఉంది, వ్యాపార డిఎన్ఏ ఉంది. వాడిని ప్రిడిక్ట్ చేసేటువంటి అవసరం మాకు ఉన్నది. మోరల్ గా సపోర్టు, భౌతికంగా సపోర్ట్ కావాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు మీరంతా మా వెంట ఉన్నారు. వాయు వరుసలతో కలిసినటువంటి సమాజం ప్రప్రదంగా హరిజన వాళ్ళకు వచ్చినాడు, కోమటి బిడ్డనే వచ్చిండు. మేము లాభం కోసం వచ్చినాం కానీ మీ కడుపు కొట్టడం కోసం రాలే. వ్యాపారం చేసినా నిక్కచ్చిగా, నిజాయితీగా, నిబద్ధతోటి పనిచేసినాం తప్ప దోసుకున్నటువంటి సందర్భాలు లేవు. ఇవాళ మీరు తిట్టి రేపు పొద్దుగాలు వచ్చి మళ్ళీ పైసలు అడిగినా ఇచ్చినటువంటి జాతి మాది వైశ్య జాతి. తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు ఆ రకంగా పనిచేసినాం. ఏ మార్వాడోడు నీకు 500 రూపాయలు ఉద్ధరియ్యాడు, 500 రూపాయలు మాట్లాడు, కనీసం వాటి ఇంట్లో దావత్కు నిన్ను పిలవడు, నన్ను పిలవడు, ఎవరిని పిలవడు, మమ్మల్ని పిలవనప్పుడు మిమ్మల్ని కూడా పిలవడు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనతోటి కలిసి వచ్చేటువంటి ఉత్పత్తి కులాలు ఏ ఉన్నాయో ఆ ఉత్పత్తి కులాలందరినీ కూడా కలుపుకొని పోయే దాంట్లో కీలకంగా పనిచేద్దాం. ఒక మంచి నిర్మాణం చేద్దాం, నిర్మాణాత్మకంగా పనిచేద్దాం. పార్టీలందరూ కూడా కలిసి వచ్చే పార్టీలు ఉంటాయి, కలిసి రాని పార్టీలు కూడా ఉంటాయి. ఉద్యమం ఊపందుకున్న తర్వాత ఎవరి కాడు ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. తెలంగాణ ఉద్యమాన్ని చూసినాం, తెలంగాణ సమాజాన్ని చూసినాం, సాయుధ పోరాటాన్ని చూసినాం, రైతాంగ పోరాటాన్ని చూసినాం. ఇవేం కొత్త కాదు. పూర్తి స్థాయిలో పనిచేయడానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసే దాంట్లో కీలకంగా పనిచేస్తామని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రుడు రవికి ధన్యవాదాలు చెప్తూ అందరూ కూడా జై భీమ్, జై వైశ్య, జై తెలంగాణ. అన్న అయితే మాట్లాడని మిత్రులు చాలా మంది ఉన్నారు. వినాయకరావు, అదేవిధంగా వీరేందర్, రహీం, ముత్యంగౌడ్, సీనన్న, మనం సీనన్న, ముగలయ్య, బంటు,